జుక్కల్లో మరుగుదొడ్లను వాడుకలోకి తీసుకురావాలంటూ స్థానికుల డిమాండ్. మరుగుదొడ్లు నిర్మించి వదిలేశారంటూ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని స్థానికులు ఆరోపిస్తున్నారు. గురువారం బీజేపీ మండల మాజీ అధ్యక్షులు ప్రశాంత్ పాటిల్ మాట్లాడుతూ 2014-15 సంవత్సరంలో ప్రయాణికుల సౌలభ్యం కోసం ప్రభుత్వం మరుగుదొడ్లు మంజూరు చేసిందని, ఇప్పటికీ 10 ఏళ్లు గడుస్తున్నప్పటికీ మరుగుదొడ్లను వాడుకలోకి తీసుకురాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శిథిలావస్థలోకి చేరుకున్న ఆర్టీసీ బస్టాండు మరమ్మతులకు ఎటూ నోచుకోలేదని, కనీసం నిర్మించిన మరుగుదొడ్లనైనా వెంటనే ప్రారంభించాలంటూ ఇక్కడి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే జుక్కల్ మండల కేంద్రంలో జుక్కల్ బస్టాండ్లో మరుగుదొడ్లు లేక ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే జుక్కల్ మండల కేంద్రంలో బస్టాండ్ ఎప్పుడు నిర్మిస్తూ దేవుడికి ఎరుగో కానీ ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రయాణికులకు మరుగుదొడ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి అదేవిధంగా 3 రాష్ట్రాలకు సరిహద్దు, ఈ తెలంగాణ, అదేవిధంగా ఇటు మహారాష్ట్ర, ఇటు కర్ణాటక సరిహద్దు ప్రాంతం, మరి ఇటు దెగ్లూరు, మహారాష్ట్రలో దెగ్లూరు కానీ ఉద్గిర్ కానీ నాందేడ్ పోవడానికి, అదేవిధంగా కర్ణాటకలో అదేవిధంగా బీదర్ పోవడానికి, అదేవిధంగా తెలంగాణలో హైదరాబాద్ పోవడానికి ప్రయాణికులు రోజు వందలాది మంది ఈ బస్టాండ్కి వస్తారు. మరి ఈ బస్టాండ్లో అసలు కనీసం మరుగుదొడ్లు లేదు, రోజు వందలాది మంది ప్రయాణిస్తున్నారు. మరి కనీసం ఆడవాళ్లకు మరుగుదొడ్లు పోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నది. మరి అసలు మరుగుదొడ్లు లేక మేము ఇప్పుడు మేము ఉన్నట్టు మరుగుదొడ్లు ఈ ఏదైతే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండియా పబ్లిక్ ఆఫ్ టాయిలెట్ అండ్ జుక్కల్ బస్టాండ్లో అని రాసి ఎంపీ ల్యాండ్స్ ఎస్టిమేషన్ 5 lakhs అని రాసి, అదేవిధంగా ఈ 2014-15లో ఇది మనకు నిర్మించడం జరిగింది. మరి ఇప్పటి వరకు మరి దీనికి ఎందుకు మనకు దీనిపై ప్రభుత్వం స్పందించకొచ్చింది? ఇప్పుడు మనం చూస్తాం శాంక్షన్పై 2014-15లో మనకు పంచాయతీరాజ్ తరఫున ఇది మనకు శాంక్షన్ అవ్వడం జరిగింది. మరి ఇప్పటి వరకు ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నది? మరి కట్టిన దానికి ఓపెన్ చేయకుంటే మరి దీని ఏమున్నది? అధికార యంత్రాంగం కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ మనకు దీనిపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. గత సంవత్సరం నుంచి మేము ఎన్నో సంవత్సరాల నుంచి బస్టాండ్పై పోరాడుతున్నాం. ఇప్పుడైనా కనీసం బస్టాండ్ ఎప్పుడు నిర్మిస్తారో అది దేవుడికి ఎరుగో కానీ ఇప్పుడు ఈ మరుగుదొడ్లు, ఎందుకంటే ఆడవాళ్లకు చాలా ఇబ్బంది పడుతున్నది. ఎందుకంటే అసలు ఆడవానికి రక్షణ లేకుండా అవుతున్నది. మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. బస్సులు ఫ్రీ అంటున్నాం ఆడవాళ్లకు, మరి ఆడవాళ్ళ రక్షణ మనకు అవసరం కదా. మరి ఆ ఆడవాళ్ళ రక్షణ కొరకు మరి మరుగుదొడ్లు మనం నిర్మించాల్సిన అవసరం ఉన్నది కదా. మరి నిర్మించి దీనికి ఓపెన్ ఎందుకు చేయకొచ్చిండ్రు? ఒకసారి ప్రభుత్వంపై మేము అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా పెద్ద బస్టాండ్, అదేవిధంగా పేరుకే నియోజకవర్గమా? మా జుక్కలు ఏదైనా పాపం చేసి శాపం ఉందా జుక్కలకు? ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే పేరుకే నియోజకవర్గమా? ఎందుకంటే ఎన్నో సంవత్సరాల కింద ఎప్పుడో నిర్మించినటువంటి బస్టాండ్కు ఇప్పటివరకు మరమ్మతులు లేవు. అదేవిధంగా ఈ మనకు మరుగుదొడ్లు కూడా లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అధికారులు దీనిపై వెంటనే ఎమ్మెల్యే గారు అదేవిధంగా అధికారులు వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. లేదంటే మేము రానున్న రోజుల్లో కలెక్టర్ కూడా దీనిపై ఫిర్యాదు చేస్తాం. ఏమంటే బస్టాండ్ అవర్లో మరుగుదొడ్లు లేకుంటే మహిళలకు కానీ చాలామంది ప్రయాణికులకు కానీ ఇబ్బంది అవుతున్నది. కాబట్టి దీనికి మనం కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేస్తాం. వెంటనే దీనికి ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం దీన్ని వెంటనే ఈ సమస్యను పరిష్కరించాల్సిన కోరుచున్నాం.